సిద్ధు ఆగరా సిద్ధు. ఒరే బసవ వెళ్ళిపోతున్నాడు రా సిద్ధు. ఏంట్రా ఇది? సిద్ధు ఎంత పని చేశాడమ్మా? సిద్ధు ఎంతసేపు నేను హరీష్ పైన కోపంతో చేస్తున్నాడు అనుకుంటున్నాడు తప్ప వాడి మీదున్న ప్రేమతోనే ఆపుతున్నానని ఎలాగమ్మా చెప్పేది? నిజం దాచి వీడిని ఆపలేకపోతున్నాను. అలానే నిజం చెప్పి వాడిని బాధ పెట్టలేను. భగవంతుడా, ఇక నువ్వే నా మనవణ్ణి కాపాడాలి. వాడికి ఏమీ కాకూడదు. వాడికి ఎటువంటి ఆధారాలు దొరకకూడదు. ఏదైనా దొరికితే ఆ హరీష్ గాడు బయటకు వస్తాడు, నా మనవడు లోపలికెళ్తాడు. భగవంతుడా, బసవా, వాడికేం దొరకకూడదురా, దొరకకూడదు. బసవా, ఏదైనా చేయరా బసవా. సిద్ధు 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 సిద్ధు. నా మనవడికి ఏం కాకూడదురా, నా మనవడికి ఏం కాకూడదు, ఏం కాకూడదు. ఈ నెంబర్ మా పాత కారుది. అంటే శ్రీకాంత్ని మా కార్ యాక్సిడెంట్ చేసిందా? అసలు ఇంతకీ ఆ కార్ ఎక్కడుంది? ఈ ఫైల్ ప్రకారం యాక్సిడెంట్ చేసిన కారు ఇక్కడే కదా ఉండాలి. మరి ఏమైనట్టు? సార్, ఏంటి సార్, ఏదైనా ప్రాబ్లమా? కాదు, యాక్సిడెంట్ కేసుల్లో ఉన్న కార్లు ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పెడతారా? లేదు సార్, సిటీలో కేసు బుక్ అయిన వెహికల్స్ అన్నీ ఇక్కడికే వస్తాయి సార్. అవునా? మరి ఆ కార్ ఏమైనట్టు నాన్నకు తెలుసుంటుంది. ఆయన్ని అడగాలి. ఏమైంది సార్? ఈ విషయం వెంటనే నాన్నను అడగాలి. నాన్నను అడిగితే కార్ ఏమైందో తెలుస్తుంది. మీరు చెప్పినట్టే ఆ కార్ని వేరే సీక్రెట్ ప్లేస్ కి షిఫ్ట్ చేశాం. వెరీ గుడ్. సిద్ధు ఆ కారు కోసమే వెతుక్కుంటూ వెళ్ళాడు. అదెక్కడ దొరికిపోతుందనని తెగ కంగారు పడిపోయాను. మీరింక టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. సిద్ధుకి ఆ కార్ దొరికే ఛాన్సే లేదు. మీరు రిలాక్స్డ్ గా ఉండండి. ఆ హరీష్ గడు జైలుకెళ్లేంత వరకు నాకు విశ్రాంతి లేదు. నిజమేనండి, హరీష్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. ఈ విషయంలో మీరు నాకు సపోర్ట్ చేయండి. బదులుగా మీరేదడిగినా ఇస్తాను. ఏదో ఎందుకండి, మాది మాకివ్వండి చాలు. ఏంటి? అదే నా మేనకొడులు ఖుషిని మాకప్పగిస్తే చాలు అని అంటున్నాను. తప్పకుండా అప్పచెప్తాను. నా కొడుకును కాపాడుకోవడానికి వెంటనే హరీష్కి శిక్ష పడేలా చేయండి. మరుక్షణం ఖుషిని మీ చేతుల్లో పెట్టే బాధ్యత నాది.
ఈ భైరప్పనేని బసవరాజుగా నేను మీకు మాటిస్తున్నాను. ఓకే బసవరాజు గారు, మీ పనిలో మేముంటాం, మా పనిలో మీరుండండి. అలాగే. ఇక ఎలాగైనా హరీష్ని జైలుకి పంపిద్దాం. ఖుషి రాగానే దాని వెనకాలున్న ఆస్తిని మొత్తం కాజేద్దాం. దేవుడా, నేను చదివినవన్నీ గుర్తుండేలా చూడు. లేదంటే నాకు గుర్తున్నవే ఎగ్జామ్లో వచ్చేలా చూడు. మొత్తానికి టాప్ మార్క్స్ రావాలి, అంతే. అమ్మా, నాన్న, నన్ను ఆశీర్వదించండి. నీకంతా మంచి జరగాలి. ఎగ్జామ్ బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోమ్మా. వెళ్ళొస్తాను. వెళ్ళిరా. సార్, ఏ జాను, నాకెందుకు? తల్లిదండ్రుల తర్వాత గురువే కదా సార్. గురువే కదమ్మా. మరి రాత్రింబవళ్ళు పాఠాలు చెప్పారు కదా నాకు. ఏ ఆశీర్వదించండి. జాను జాను